హిమాలయాల్లోని పవిత్ర అమర్నాథ్ గుహలో కొలువైన మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా నిర్వహించే అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రకు సంబంధించిన ముందస్తు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ కశ్మీర్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ వంటి సంస్థలకు చెందిన 554 శాఖల్లో భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. యాత్రికుల వివరాల నమోదు మరియు అనుమతుల జారీ ప్రక్రియను ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన చేపడతారు. ఈ యాత్రకు సంబంధించి బోర్డు కఠినమైన వయోపరిమితి నిబంధనలను విధించింది. 13 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు, 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈ కఠిన యాత్రకు అనుమతి ఉండదు. అలాగే 6 వారాల కంటే ఎక్కువ కాలం గర్భంతో ఉన్న మహిళలు కూడా యాత్రకు రావద్దని బోర్డు స్పష్టం చేసింది. యాత్రికులు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఆధారిత బయోమెట్రిక్ కేవైసీ పద్ధతిలో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుముగా ఒక్కొక్కరికి 150 నిర్ణయించారు. ఆరోగ్యపరంగా భక్తులు ఏప్రిల్ 8వ తేదీ తర్వాత ప్రభుత్వం గుర్తించిన వైద్య సంస్థల నుండి పొందిన హెల్త్ సర్టిఫికేట్ ను తప్పనిసరిగా సమర్పించాలి. యాత్ర జూలై 3న ప్రారంభమై దాదాపు 45 రోజుల పాటు కొనసాగి ఆగస్టు మధ్యలో ముగుస్తుంది. ప్రయాణానికి కనీసం 7 రోజుల ముందే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందని అధికారులు తెలిపారు. యాత్రికులు పహల్గాం లేదా బల్తాల్ మార్గాలలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. భద్రతా పరంగా కేంద్ర బలగాలు ఇప్పటికే మార్గ మధ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. యాత్ర సమయంలో భక్తులు వెంట తెచ్చుకోవాల్సిన దుస్తులు, పాటించాల్సిన ఆహార నియమాలపై బోర్డు ప్రత్యేక మార్గదర్శకాలను వెబ్సైట్లో పొందుపరిచింది. హెలికాప్టర్ సేవల కోసం ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం త్వరలోనే ప్రారంభం కానుంది. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నందున వాటర్ ప్రూఫ్ బ్యాగ్లు, రెయిన్ కోట్లో వెంట ఉంచుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత జారీ చేసే యాత్ర పర్మిట్ లేకుండా ఎవరిని అనుమతించరు. భక్తుల సౌకర్యార్థం మార్గ మధ్యంలో లంగర్లు, వైద్య శిబిరాలు మరియు మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాత్రలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే సంప్రదించడానికి 24/7 హెల్ప్ లైన్ల నెంబర్లను బోర్డు అందుబాటులోకి తెచ్చింది.